వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేలా కొంత ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా వారికి అవకాశం కల్పించడం కోసం దయాల్బాగ్ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తోంది. సో ఈ వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాధాకుమారి గారు మెంటర్, ఇక్కడ ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం నమస్తే. మేడం, ఈ మహిళలకు ఇక్కడ ఏ రకమైన శిక్షణ అనేది ఇస్తున్నారు మేడం? వీళ్ళకి టైలరింగ్లో శిక్షణ ఇస్తాము. ఈ కోర్స్ ఏంటంటే 1 year కోర్స్ అండి. దీంట్లో వాళ్ళకి స్టార్టింగ్ నుంచి అంటే కట్ చేయడం కానీ, కుట్టడం కానీ, డ్రాఫ్ట్లు గీయడం కానీ ఇలాంటివన్నీ, తర్వాత మిషన్లో కూడా మిషన్ పార్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏదన్నా చిన్న చిన్న రిపేర్స్ వస్తే వాళ్ళు చేసుకోవడం, ఇలాంటివన్నీ నేర్పిస్తూ బిబ్బు, జబ్లా ఇలాంటివన్నీ స్టార్టింగ్ నుంచి నేర్పిస్తూ పిల్లలకి, దెన్ గౌన్లు, సల్వార్ కమీజులు, కుర్తాలు, దెన్ పలాజో, సల్వార్లు, చుడీదార్లు ఇలా అన్నీ నేర్పిస్తూ జెంట్స్ కూడా షర్టు, షార్ట్, పైజమా ఇవన్నీ కూడా నేర్పిస్తాం. వీటిల్లో మెలకువలు చెబుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా మేము ఇక్కడ 1 year కోర్సులో చెప్తాము. మిగతాది వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు బుటిక్స్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నారు. అలాగా ఇప్పుడు 10 members ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళు అంటే ఇంకా ఇది స్టార్టింగ్ మాడ్యులర్ కాబట్టి బాగానే పికప్ అవుతున్నారు. ఎక్కువగా గృహిణులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? గృహిణీలు వస్తున్నారు, యువత కూడా. అంటే బ్యాచ్కి 2-3 యువత ఉంటారు, యంగ్ అంటే యూత్ లాగా. మిగతా వాళ్ళంతా గృహిణులే. ఆల్రెడీ 65 years ఆవిడ కూడా ఉన్నారు ఇందులో కోర్సులో, జస్ట్ లీవ్లో ఉన్నారు ఇవాళ. వాళ్ళ ఇంట్రెస్ట్తో చేస్తూ వచ్చారనుకోండి, ఇంకా చక్కగా మేము లెసన్స్వే కాకుండా కొత్త కొత్తవి కూడా నేర్పిస్తాం వాళ్ళకి. అలా కూడా ఉంది. వీళ్ళు ఆదాయ మార్గానికి సంబంధించి ఎలా ఉంది, అవకాశాలు ఎలా ఉన్నాయి? ఆదాయ మార్గాలంటే ఇప్పుడు మేము వీళ్ళకి బుతిక్ పెట్టుకొని వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకోవడం కోసం, ఆదాయం పరంగా కూడా ఇదవడం కోసం డిఐ ఎపెక్ ద్వారా మేము ఎగ్జిబిషన్స్ అవి కండక్ట్ చేస్తాం. వాటికి ఏంటంటే మేము వీళ్ళకి కొన్ని ఐటమ్స్ మేము స్కూల్లోనే కటింగ్ చేసేసి వీళ్ళతో కుట్టిస్తాం అన్నమాట. ఆ ఇదిలో వాళ్ళకి అంటే ఎలాగ మనం బిజినెస్ చేయగలము, ఎలాగ పైకి డెవలప్ అవ్వగలము అన్నది కూడా వాళ్ళలో టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రీవియస్ వాళ్ళు కూడా నెలకి 10,000, 15,000 సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అంటే మల్టీపర్పస్గా బిజినెస్ చేస్తూ ఇంకా బాగా డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వృత్తి విద్యా కోర్సులను నిర్వహించే దయాల్బాగ్ విద్యా కేంద్రం నిర్వాహకులు దక్షిణామూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ చెప్పండి, ఈ కోర్సు వివరాలు ఏంటి, అసలు ఇక్కడ విద్యా కేంద్రం ఏమైనా? మాది నా పేరు దక్షిణామూర్తి అండి. మాది దయాల్బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇలాగా ఇది ఆగ్రాలో దయాల్బాగ్లో ఉందండి. దీని సంస్థలకి మొత్తం అంతా ఒక 92 సంస్థలు ఆల్ ఓవర్ ఇండియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూర విద్యా కేంద్రం కింద పెట్టి వీళ్ళందరికీ అతి తక్కువ ఫీజుతోటి అందరికీ, సామాన్యులందరికీ విద్య అందాలని చెప్పి మేము అన్ని సెంటర్లోనూ ఓపెన్ చేయడం అయింది. అలాగా ఆంధ్రాలో 17 సెంటర్స్ ఉన్నాయండి. అందులో విశాఖపట్నం, దయాల్ నగర్ ఒకటి, విశాఖపట్నం సిటీ బ్రాంచ్ 2 ఉన్నాయి. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, చీపురుపల్లి, వరంగల్, ఆచింతమేంబరం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ప్రొద్దుటూర్, కర్నూలు, కడప, సికింద్రాబాద్, బొలారం, ఇవన్నీ ఇన్ని బ్రాంచులతోటి ఈ మొత్తం ఇక్కడ ఆంధ్రాలో 17 సెంటర్లు నడుస్తుందండి. ఇందులో మేము వృత్తి విద్యా కోర్సులు ఎక్కువ మేము నడుపుతాము. అంటే మా 2007 అక్టోబర్ 29ని 2 కోర్సులతో స్టార్ట్ అయిన ఈ విద్యా సంస్థ ఇప్పుడు ఇంచుమించు 13 కోర్సులతోటి రన్ అవుతోంది. మాకు ఈ 13 కోర్సుల్లోనూ ఇంతవరకు 2,500 పైగా మన దగ్గర చదివి వారు జాబులు చేసుకుంటూ, అది కాకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఒక యూనిట్లు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పన కింద చేసుకుంటూ వాళ్ళు
దానికి మేము అనుగుణంగా ఏం చేస్తున్నామంటే వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఈ తయారు చేసే వస్తువులన్నిటికీ కూడా మాకు ఎగ్జిబిషన్ కింద కండక్ట్ చేస్తామండి. ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ప్రతి 6 నెలలకు ఒక్కొక్క ప్రాంతంలో పెట్టి వీళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ కింద ఒక మార్కెటింగ్ కింద తయారు చేసి వాళ్ళకి మనం అమ్ముడయ్యేలా చేస్తున్నాం. ఇది ఒక మార్కెటింగ్లో ఒక ప్రక్రియ కింద చేసి మేము చేస్తున్నాం. మా దగ్గర చాలామంది ట్రైనింగ్ అయ్యి వారు చాలా పైకి చేసుకుని సొంతంగా వాళ్ళు ఇంచుమించు 40-50 వేల రూపాయలు పర్ మంత్ వాళ్ళు ఎర్నింగ్ చేస్తున్నారు. అంటే మా పాలసీ ఏంటంటే ఎర్నింగ్ బై లెర్నింగ్ అని చెప్పేసి మా పాలసీ. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. మనతో ఇక్కడ శిక్షణ పొందుతున్న ఒక గృహిణి ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇక్కడ నేర్చుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చాలా హ్యాపీగా ఉందండి. టైమింగ్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. 10 to 1 పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత రావచ్చు. అది చెప్పడం కూడా లక్ష్మీ మేడం, రాధా మేడం, పద్మ మేడం ముగ్గురు బాగా చెప్తున్నారు. డ్రాఫ్టింగ్తో స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డ్రాఫ్టింగ్ నేర్పించిన తర్వాత అప్పుడు ప్రాక్టికల్గా చెప్తున్నారు. అది చాలా బాగుంది. ఎలా తెలుసుకున్నారు ఇక్కడ ఇలా మహిళలకు శిక్షణ? పేపర్లో చూసి వచ్చామండి ఇక్కడికి, న్యూస్ పేపర్లో, ఈనాడు పేపర్లో చూసి వచ్చాం. అది సో ఇక్కడ ఏమి నేర్పిస్తున్నారు? అంటే ఫస్ట్ స్టార్టింగ్ డైపరు, బిబ్బు, పెట్టికోటు. ఇప్పుడు బ్లౌజ్కి వచ్చామండి. 2 months అయింది. 2 monthsలో బ్లౌజ్ నేర్చుకున్నాము. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసాము. చాలా బాగా వచ్చింది. మేడం కూడా చాలా ఓపికగా ఎన్నిసార్లు అడిగినా కూడా మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు. సో గృహిణులకి ఈ శిక్షణ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంట్లోనేంటి బోటికి పెట్టుకోవచ్చు అన్నీ. అసలు చాలా బాగా, మేమైతే కుట్టడం బాగా కుడుతున్నాం. మేడం దగ్గర చెప్పి నేర్చుకున్నాం. సో అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఏంటంటే ట్రెండ్ అందరూ కూడా ఇళ్ళ దగ్గరే పెట్టుకొని లేదా బుటికల్లో పెట్టుకొని అంటే పెరిగింది. చాలామంది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ కానివ్వండి అని వేసుకోవడం పెరిగింది. సో ఆ ఇంట్రెస్ట్ మీకు ఉందా ఇలా పెట్టుకోవాలని? అందుకనే జాయిన్ అయ్యామండి. అసలు నేర్చుకొని పెట్టుకోవాలనే జాయిన్ అయ్యాం. అది పెట్టుకుంటాం అని కూడా అనుకుంటున్నాను. ముందు బ్యాచ్ వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నారు మీకు తెలుసా? చాలా మంది పెట్టుకున్నారండి. ఇక్కడే కాలనీలోనే పెట్టుకున్నారు. 2-3 బాగా స్టిచ్చింగ్ అది చేస్తున్నారు వాళ్ళు కూడా. సో మేడం చెప్పండి, ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? సో ప్రస్తుతానికైతే లైక్ బ్లౌజ్ కటింగ్ అది కూడా వచ్చింది, చేస్తున్నాము. అండ్ ఫస్ట్ నుంచి కూడా డ్రాఫ్టింగ్ అని చెప్పి ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది అనమాట. సో అందుకని కొంచెం బెటర్గా ఉంది. అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద కూడా జాయిన్ అయ్యాను. ఇక్కడ పేపర్లో చూసి జాయిన్ అయ్యాము. సో అలాగా బాగుంది. ఇక్కడ అందరూ కూడా బాగా చెప్తున్నారు. అండ్ ఆల్సో ఫ్యామిలీలో కూడా కుట్టుకోవడానికి మనది మనం సెల్ఫ్గా కుట్టుకోవచ్చు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది కూడా బిల్డ్ అవుతుంది ఇక్కడికి వచ్చినందువల్ల. అండ్ ఏది యూజ్ చేస్తున్నాము ఏంటి అన్నది కూడా ఎలాగా యూజ్ చేస్తాం, వర్డింగ్స్ టర్మినాలజీ అవనివ్వండి, ఏదైనా సార్ ఇట్స్ ఆల్ గుడ్. బాగుంది ఇక్కడ. మిషన్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా వాటి గురించి కూడా తెలుసుకుంటున్నారు. మిషన్స్ కూడా చాలా కొన్ని మాన్యువల్ ఉంటున్నాయి, కొన్ని ఎలక్ట్రికల్ ఉంటున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్ జిగ్జాగ్ మిషన్స్ ఉంటాయి, ఓవర్లాకింగ్ మిషన్స్ అంటున్నారు. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ గురించి కూడా మాకు థియరిటికల్గా కూడా చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. సో ఇక్కడ నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ వృత్తిని, ఈ కళని మీరు ఎలా ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు? సో ప్రస్తుతానికి ఏంటంటే ముందు నాది నేను సెల్ఫ్గా చూసుకుందాము. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫస్ట్ కొంచెం వాళ్ళ హెల్ప్ ద్వారా స్టార్ట్ చేసుకుని వాళ్ళు ఎంకరేజ్మెంట్ ద్వారా చేసిన తర్వాత అప్పుడు బొటీక్ లెవెల్కి ఎంతవరకు అన్నది అప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ అలాగ చేద్దామని ఐడియాలతో ఉన్నాను. సో బయట ఎలా ఉందండి బొటిక్లు ఇవన్నీ కూడా చాలా చోట్ల ప్రతి సెంటర్స్లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా ఉందనుకో ఆ బిజినెస్లో ఎలా ఉంది? సో ఆ బిజినెస్ అంటే లైక్ బాగుందండి. అంటే మినిమమ్ అదేంటి బేసిక్ రేంజ్లో కూడా అందరూ రకరకాలుగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ ఉంటున్నాయి. సో ఆ డిఫరెన్సెస్ని బట్టి కూడా మనం ఎంత వాళ్ళు ఎంత బాగా అట్రాక్ట్ చేస్తారు దాన్ని బట్టి మనం వెళ్తాం కదా కస్టమర్స్ అని. సో అలాగ బాగా వాళ్ళు వర్కర్స్ని, టైలర్స్ని వాళ్ళని కూడా బాగా పెట్టుకుని బాగా కస్టమైజ్డ్గా చేయడానికి చూస్తున్నారు. సో ఒకవేళ మీరు ఒక బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇదైతే 100% ఉపయోగపడుతుందండి. అన్ని రకాలుగా ఈవెన్ కుషన్స్లో చెప్తున్నారు, పోట్లీ పౌచెస్ వస్తాయి కదా, పోట్లీ బ్యాగ్స్ అవి కూడా. సో అవి చెప్తున్నారు, అవి ఎలా చేయాలన్నది చెప్తున్నారు. అండ్ వాలెట్స్ అవి కూడా, క్లాత్ వాలెట్స్ అవి, మేకప్ ఆర్గనైజర్స్ ఇవి ఉంటాయి కదా. సో అలాంటివన్నీ కూడా చూడడానికి చెప్తున్నారు. అంటే మేల్ ఫీమేల్ డ్రెస్సెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంటాయి, అవి వాటి పట్ల కూడా మీకు అవగాహన?
సో అది ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇంకా క్లాసెస్ నడుస్తున్నాయండి, బేసిక్స్లో ఉన్నాము. సో నెక్స్ట్ అవి కూడా నెక్స్ట్ కమింగ్ మంత్స్లో అవి కూడా చెప్తారు. టోటల్ 1 year కోర్స్ కాబట్టి సో అన్ని రకాలుగా పలాజోస్ అవుతాయి, కుర్తాస్ ఆర్ కుర్తీస్, ఏ లైన్ ఫ్రాక్స్, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. స్కర్ట్ మోడల్స్, అంబ్రెల్లా కట్స్, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. సో మీరు కట్ చేస్తున్న మేము చూసాం. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ చేయడం అది? ఓకే, లైక్ ఇంత ప్రాసెస్ ఉంటుందని కూడా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఓకే, దీని వెనకాల ప్రాసెస్ అన్నది చాలా ఉంది, ఎలాగా అన్నది. మనం ఏదో బొటిక్కి వెళ్ళి టైలర్కి ఏదో మెజర్మెంట్స్ ఇచ్చి చేసేయడం కాకుండా ఆది బ్లౌజ్ అంటారు, అది లైక్ ద రిఫ్లెక్షన్ అనమాట, ఈ స్టైల్లో కుట్టండి అని. సో అలా కాకుండా సెల్ఫ్ వెనకాల అట్లీస్ట్ అది ఇచ్చినా కూడా ఎలాగుంటుంది కటింగ్ అన్నది కూడా ఇప్పుడు అర్థమవుతుంది, ఆ డిఫికల్టీస్ అవి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతకాలంగా నేర్చుకున్నారు? లాసెస్ బై నుంచి వస్తున్నానండి. ఇది జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది. నేను కూడా న్యూస్ పేపర్లోనే చూసి ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. నా సెల్ఫ్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని నాకు ఒక చిన్న బేబీ ఉంది, దానికి ఇంకా ఫ్రాక్స్ కానీ ఏమైనా స్టిచ్ చేయడానికి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని జాయిన్ అయ్యాను. ఓకే, హ్యాపీగానే ఉందండి. ఇక్కడ ఏమి నేర్పుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది నేర్చుకోవడం? ఇప్పటికి నేర్చుకోవడం అయితే బాగుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా బాగా క్లారిఫై చేస్తారు. ఇంకా ఏంటంటే ఇప్పటికి బిబ్ కుట్టాం, జబ్లా కుట్టాం, ఇంకా ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం. ముందు డ్రాఫ్ట్స్తో స్టార్ట్ చేస్తారు, మొత్తం మనకి బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి డ్రాఫ్ట్స్ డ్రా చేయించిన తర్వాత అప్పుడు క్లాత్తో మనకి స్టిచ్ చేపిస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు, ఓపిక్గా బాగా చెప్తారండి. సో మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ఈ వృత్తి విద్య కోర్సు ఎలా ఉంటుంది అండి? ఇది గుడ్ ఆపర్చునిటీ. వాళ్ళు సెల్ఫ్గా స్టిచ్ చేసుకోవచ్చు, బయట కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా నార్మల్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నా 600తో స్టార్ట్ అవుతుంది. ఇది మంచి ఆపర్చునిటీ. ఇంట్లో ఉండి అంటే వేరే బొటిక్ పెట్టుకున్నా ఓకే, ఆ బొటిక్ బేర్ చేయలేకపోతే ఇంట్లో ఉండి కూడా బాగానే వస్తుంది ఇన్కమ్ గట్ట. అంటే చాలామంది మీరు అన్నట్టు తమ పిల్లల కోసం వాళ్ళ కోసం చేద్దాం అనుకుంటారు, కొందరు మీరు అన్నట్టే బొటిక్ల వైపు కూడా అడుగులేసి బిజినెస్గా అనుకుంటారు. సో రెండు విధాలుగా కూడా బాగుంటుందండి. అంటే బయట కొంతమందికి వాళ్ళే కుట్టుకుంటారు, బయట కుట్టడం ఇష్టం ఉండదు, వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇంకా బొటిక్ పెట్టుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలన్నా వాళ్ళకు కూడా బాగుంటుంది. చాలా బాగుంది. మిషన్స్ అన్నీ బాగున్నాయండి. ఇంకా మనకి వేరేగా ఎలాగా కొనాలన్నా చెప్తారు, వేరే స్టిచెస్ కావాలన్నా వేరే మిషన్స్ కావాలన్నా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మిషన్స్ అన్నీ బాగున్నాయండి. అవి కూడా ఎలా అంటే స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎక్కడెక్కడ రిపేర్స్ వస్తాయి, మీరు ఎక్కడెక్కడ బాగు చేసుకోవాలి, ఏమైనా మాకు తెలియకపోయినా మ్యామ్ వచ్చి చెప్తారు క్లియర్గా. చాలా చాలా యూస్ఫుల్గా. సో మహిళలంతా కూడా ఈ వృత్తి విద్య కోర్సుల్లో జాయిన్ అవ్వడం, వీటి పట్ల నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్క విషయం గురించి ఇక్కడ క్లుప్తంగా వివరిస్తూ ఏది అడిగినా మరీ 2 సార్లు అడిగినా 3 సార్లు అడిగినా దాని గురించి క్లియర్గా దానికి అర్థమయ్యేలా వివరిస్తున్నారని మహిళలంతా కూడా చెప్తున్నారు. తమ వృత్తి విద్యా కోర్సు ద్వారా ఏదైతే తమ కాళ్ళపై తాము నిలబడేందుకు, ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఈ శిక్షణ తమకెంతో ఉపాధిని, అలాగే శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మహిళలంతా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.